హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వచ్చేసి కొద్దిగా నైవేద్యం చేద్దాము. పౌర్ణమి కూడా వచ్చింది కదా! పౌర్ణమి ఒకటి సోమవారం అని చెప్పేసి ఏదైనా ప్రసాదం చేద్దామని చెప్పేసి కొంచెం అయితే రవ్వ కేసరి చేస్తున్నా అండి. రవ్వ కేసరి చేసుకుంటూనే ఒకవైపు పాలు పెట్టేసుకున్నా. ఒకవైపు ఏమో ఉప్మా చేద్దాము. కొద్దిగా రవ్వ కేసరి చేసి కొంచెం ఉప్మా చేద్దామని చెప్పేసి ఇంకా చపాతీ అయ్యా అంటే మనకు టైం పడుతుంది కదా! ఇదైతే కాస్త తొందరగా అయిపోతుంది. అటు ఇటు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందుగా నేను ప్రసాదానికి రెడీ చేసేసుకున్నా అండి. కొద్దిగా జీడిపప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు వేయించుకుందాము. అది పక్కకు పెట్టేసుకొని అదే బాండిల్లో కొంచెం రవ్వ అంటే ఒక టీ గ్లాస్ మీద రవ్వ వేస్తానండి. రవ్వ వేసుకొని వేయించుకుందాము. తెల్ల రవ్వ అనమాట. వేయించుకొని అది పక్కకు పెట్టేసుకొని మనం ఏ గ్లాస్తో రవ్వ వేస్తానో ఆ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా. అంటే మనకు గట్టిగా ఉండాలి, పొడి పొడిగా అనుకుంటే కనుక 2 వేసుకుంటే బాగుంటుంది. పంచదార అది వేసుకుంటాం కాబట్టి నేనైతే బెల్లం వేస్తున్నా అండి. ఇప్పుడు 3 వేసాను నేను. 3 వేసి మళ్ళీ ఒక గ్లాస్ పాలు పోస్తా. మరీ లూజ్గా ఉండదు, మరీ గట్టిగా ఉండదు, మామూలుగా ఉంటుందండి. ఇప్పుడు నీళ్ళు మరిగేటప్పుడు బాగా మరిగినాయి కదా! అప్పుడు రవ్వ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని మనం స్వీట్కి సరిపడంత బెల్లం వేసుకుందాము. నేనైతే బెల్లం వేస్తున్నా. చక్కెర వేద్దాం అనుకున్నా కానీ బెల్లం వేస్తే మంచిది కదా అని చెప్పేసి బెల్లం వేసేసాను. బెల్లం వేసేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తే ఆవిరికి చక్కగా మగ్గిపోతుంది. అది స్వీట్ కూడా అయిపోయింది, బెల్లం కూడా బాగా కరిగింది కదా! ఇప్పుడు మనము పక్కన పాలు మరుగుతున్నాయి కదా! పాలల్లో ఇప్పుడు ఒక గ్లాస్ పాలు పోసుకుందాం. ఇట్లనే పాలు పోసేసుకుంటే మనకు చక్కగా ప్రసాదం రెడీ అయిపోతుందండి. అటువైపు ఏమో రవ్వ పోపు వేసుకున్నా కదా! అక్కడ రవ్వ అవుతుందండి. పోపు వేసుకొని ఆ పోపులోనే ఉప్మా రవ్వ వేసేసి వేయించుకుందాం. ఎందుకంటే తెల్ల రవ్వ కదా, కాస్త గడ్డగట్టినట్టు ఉంటుంది. వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని పోపులోనే వేసి వేయించుతాము. అది రవ్వ వేయించుకుంటూ ఉంటే ఈ ప్రసాదం అయిపోయింది కదా! స్టవ్ బంద్ చేసేసుకొని ఒక గ్లాస్ పైన పాలు పోస్తున్నా. నేను ఏ గ్లాస్తో వాటర్ వేస్తానో అదే గ్లాస్ పైన ఒక పాలు పోసేస్తాను అందాజుగా. పాలు పోసేసుకొని చక్కగా కలిపేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యి ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని ఇప్పుడు కొద్దిగా నెయ్యి తక్కువ ఉందని చెప్పేసి ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము. స్టవ్ అయితే బంద్ చేస్తానండి. పాలు పోసినప్పటికీ స్టవ్ బంద్ చేసుకుంటే మనకు వేడి అనేది ఇట్లా పాలు అనేది తిరగకుండా ఉంటుంది. ఎందుకంటే బెల్లం కదా. ఇప్పుడు జీడిపప్పు నెయ్యి కూడా వేసేసుకొని చక్కగా మంచిగా ప్రసాదం బాగా కలిపేసుకుందామండి. ఆ వేడికే పాలంతా కలిసిపోతాయి. ఎందుకంటే మరిగిన పాలే కాబట్టి మనకు ఎక్కువ అక్కర్లేదు. చూడండి ఈ విధంగా ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ పూట అయితే నేను దేవుడి కోసం కేసరి చేశానండి. అటువైపు అయితే మాకు టిఫిన్కి అయితే ఉప్మా చేసేసాను. ఉప్మా కూడా రెడీ అయిపోయింది. మా వాళ్ళకి పెట్టేస్తే ఇప్పుడు ఉప్మా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుంటే వేడి వేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇటువైపు కేసరి రెడీ అయిపోయింది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా దేవుడికి నైవేద్యానికి కేసరి చేశాను.